సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో ఏపీ కేబినెట్ అయితే జరుగుతుంది. అయితే 22 అంశాల అజెండాతో ఈ యొక్క ఏపీ కేబినెట్ అయితే జరగనున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ యొక్క ఏపీ కేబినెట్ సంబంధించి ఆయా శాఖల మంత్రులందరూ కూడా హాజరైన నేపథ్యం మనం చూసుకోవచ్చు. అయితే వీటిలో అత్యంత కీలకమైన ఏపీ కేబినెట్ జరుగుతుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే విశ్వ నగరంగా తీర్చిదిద్దాలన్న ఒక ఆకాంక్షతో, ఒక లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. ఆ దిశగా అమరావతిలో ఎటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయి అన్నీ కూడా కళ్ళగట్టినట్టు అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి చట్టభద్రత కలగాలి, ఈ యొక్క అంశం అనేది అత్యంత కీలకంగా సంతరించుకుంటుంది. ఎందుకంటే 2014-19 ఆ వ్యవధిలో చూసుకున్నట్లయితే ప్రజా రాజధాని ఏర్పడిన తర్వాత అక్కడక్కడ పునాదులు కూడా జరిగిన ప్రాజెక్టులకు సంబంధించి తర్వాత ప్రభుత్వం మారినాక సో 3 రాజధానులు అనేది తెర మీద రావడం గత ప్రభుత్వ ఆధ్వర్యంలో అమరావతిని పక్కన పెట్టారు. సో చట్టభద్రత ఎక్కడా లేదు అనేది రైతుల్లో కావచ్చు, రాష్ట్ర ప్రజల్లో కూడా నెలకొంది. ఈ అంశానికి సంబంధించి కూటమి ప్రభుత్వం చాలా గట్టిగా ఉందని కూడా తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం 2024 అధికారం చేపట్టిన తర్వాత అమరావతిని ఒక ప్రతిష్టాత్మక నిర్మాణం చేపడుతున్నప్పటికీ రక్షణగా చట్టభద్రత కల్పించాలి అనే అంశంతో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా సంప్రదింపులు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ యొక్క తుది నిర్ణయం తీసుకునే ఒక బిల్లు ఆమోదం చేసేలా కూడా సో కార్యాచరణ అంతా కూడా మరి సీఎం ఆధ్వర్యంలో జరుగుతున్న నేపథ్యం మనం చూడవచ్చు. ఎప్పుడప్పుడు కూడా వివిధ కేంద్ర మంత్రులతో కూడా అందరితో కూడా సంప్రదింపులు కూడా జరుగుతున్నారు. ఆ నేపథ్యంలోనే కేంద్రం నుండి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో కూడా ఒక తీర్మానం చేసి ఏపీ కేబినెట్ తీర్మానం చేసిన తర్వాత ఆమోదం అంటే ఒక చర్చ జరిగిన తర్వాత దానికి ఆమోదం తెలిపిన తర్వాత ఈ నెల 28వ తారీఖు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీలో ఉన్న సభ్యులందరూ కూడా తీర్మానం ఆమోదం తెలిపిన తర్వాత ఆ తీర్మానంతో కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. సో ఇది అత్యంత కీలకంగా సంతరించుకుందనేది తెలుస్తుంది. ఇది అత్యంత కీలకంగా ఏపీ కేబినెట్లో దీని గురించి మాట్లాడే అంటే దీని మీద సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. మరో అంశం చూసుకున్నట్లయితే ఈరోజు తెల్లవారుజామున జరిగిన మార్కాపురంలో ప్రైవేట్ బస్సు దగ్ధం అవడం చూసుకున్నట్లయితే చాలా కలిసివేసే ఈ యొక్క ఘటన. అయితే తరచుగా ఇటీవల అనేక ఘటనలు ఎలా జరుగుతున్నాయి, దీన్ని అరికట్టేందుకు అలాగే దానికి ప్లాన్ అంటే ఒక చర్యలో భాగంగా కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఈ అంశానికి సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ప్రస్తుతం చూసుకున్నట్లయితే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాల నేపథ్యం, ఒకవైపు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మీద చేస్తున్న యుద్ధం నేపథ్యంలో కూడా మన రాష్ట్రం మీద కలుగుతున్న వివిధ అంశాలకు సంబంధించి అనేక కారణాల్లో కూడా అనేక రంగాల్లో కూడా ఒక ఎఫెక్ట్ పడుతుంది, ప్రభావం పడుతుంది. దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చ తర్వాత దాని సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ సమస్యల మార్గం ఆ యొక్క పరిష్కారం చేసే విధంగా చర్చ జరిగే అవకాశం తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది ఏపీ కేబినెట్. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్యాస్ కొరత ఉంది. గ్యాస్ కొరతతో కమర్షియల్ గ్యాస్ కొరత అక్కడక్కడ హోటల్స్ అన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి. వారి జీవనం కూడా అంటే పెద్ద హోటల్స్కే కానీ అంటే చిన్న హోటల్స్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా జీవనం అనేది దాని మీద బతుకుతుంటారో వారి జీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి అవుతుంది. దీనికి ప్రధానంగా అంశాలకి అవన్నీ కూడా ఉన్న నేపథ్యం. ఒకవైపు ఎల్పిజి నుంచి కూడా పిఎన్జికి కనెక్షన్లు ఏర్పాటు చేసే నేపథ్యంగా అంశం మీద చర్చించే అవకాశం ఉంది. మరో అంశం చూసుకున్నట్లయితే న్యాచురల్ గ్యాస్ పాలసీ ఫర్ ప్రమోషన్ ఇన్ కమర్షియల్ సెక్టర్ పాలసీ కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇంకా కీలకమైన అంశాలు 22 అజెండాలతో ఉన్న అంశాలు కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి 60 మీటర్ల ఎత్తు భవనాలకి అనుమతి కూడా ప్రతిపాదన ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో 96 కొత్త కోర్టులు ఏర్పాటు నిర్ణయానికి సంబంధించి కూడా 1530 పోస్టులకు సృష్టికి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇంకా వడ్డీ సంఘాలకు క్వారీ లీజులో ప్రాధాన్యత ప్రీమియం కావచ్చు, అలాగే సీనియర్ ఏజ్ ఫీజులో 50% రాయితీ ప్రతిపాదన కావచ్చు, అలాగే బీసీవీఎల్ స్కూలుకు కొత్త పోస్టులు మంజూరు అంశం కావచ్చు, అలాగే హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు పనులకు 600 కోట్ల రూపాయలు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పొంగనూరు కాలువ ఆధునీకరణకు 169 కోట్ల రూపాయలు, రివైజ్ ఎస్టిమేజ్ అనే అంశం సంబంధించి కావచ్చు, ఇంకా పోలవరం నిర్వసితులకు భూమి ధర ఎకరాకు 4.2 లక్షలకు పెంపే అంశం కావచ్చు, అలాగే పోలవరం భూసేకరణకు మొత్తం 565 కోట్ల భారం కూడా పడుతుంది. దీని మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇంకా పోలవరం లిఫ్ట్ స్కీమ్ కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. నెల్లూరులో సిఎస్ఆర్ హాస్పిటల్కు భూమిలో కేటాయింపు కావచ్చు, ఇంకా కడపలో 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీనికి కూడా చర్చ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఎనర్జీ శాఖ జీవోలకు రాటిఫికేషన్కు ఆమోదం తెలిపే ఈ యొక్క అంశం సంబంధించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇంకా ఏదైతే ఏడీసీఎల్ పనులు సూపర్విజన్ ఛార్జీలు 15% నుంచి 2.5% తగ్గింపు కావచ్చు, ఇంకా రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు గడువులో మరో 2 ఏళ్ళు పొడిగింపు కావచ్చు. ఇలా అనే అంశాలకు సంబంధించి కూడా ఈ ఏపీ కేబినెట్ అనేది అత్యంత కీలకంగా ఉంటున్నది కూడా మనం చెప్పవచ్చు.